హాయ్ అండి. సో ఇంకో స్మాల్ టిప్ అనమాట. సో హాస్పిటల్కి వెళ్తున్నాం, వెళ్ళగానే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్కి జలుబు కావచ్చు, లేకపోతే దెబ్బ తగిలింది కానీ అది ఇంజురీ కానీ ఏదైనా సో మనకి యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఎమాక్సిలిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎమాక్సిలిన్ కావచ్చు, ఎక్కువగా ఆగ్మెంటిన్ అంటున్నాం కదా, ఆగ్మెంటిన్ కానీ, సిఫ్రోఫ్లాక్సిన్ కానీ, సెఫిక్జిమ్ కానీ, ఇలా రకరకాల టెట్రాసైక్లిన్, డాక్సిసైక్లిన్, ఇలా రకరకాల యాంటీబయాటిక్స్ చాలా ఉన్నాయి. సో వీటిని ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి తీసుకుని ఇంటికి వెళ్తాము, ఒక 2-3 డేస్ వాడతాము. వాడిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గింది కదా, జలుబు తగ్గింది కదా, లేకపోతే నా పుండు మాడిపోయింది కదా, లేకపోతే అని చెప్పేసి ఆపేస్తాం. సో ఇది కరెక్ట్ కాదు. సో ఇలా మనం మధ్యలో ఏది డిస్కంటిన్యూ చేయకూడదు. 5 డేస్ ఏదైతే కోర్స్ ఉందో 5 డేస్ కంపల్సరీగా వాడాలండి. లేదంటే ఆ బ్యాక్టీరియా నెక్స్ట్ టైం మన ఏదైనా ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ బ్యాక్టీరియా అనేది రెసిస్టెంట్ అయిపోయి యాంటీబయాటిక్ అనేది పనిచేయదు. సో కంటిన్యూటీ అనేది 5 డేస్ ఉండాలన్నమాట. సో ఈ టిప్ అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక దాని గురించి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం. ఓకేనా, ఇది అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను.